సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. లైవ్ లో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మంగ్లీ రెడీగా ఉంది మనతో మాట్లాడడానికి. మంగ్లీ గారు నమస్తే. సో మచ్ అన్న, నన్ను లైవ్ లో తీసుకున్నందుకు థ్యాంక్స్ ఎలాట్. అంటే చిరంజీవి సార్ కి ఎంతో మంది కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వాళ్ళు నేరుగా ఇట్లా డైరెక్ట్ గా చెప్పలేకపోతారు, కానీ నాకు చెప్పే అవకాశం వచ్చింది. దానికి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఎలాట్. అండ్ యా, హ్యాపీ బర్త్డే టు అవర్ చిరంజీవి సార్, అవర్ బాస్ చిరంజీవి సార్. అండ్ యా, ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది నాకు. నా బర్త్డే కి గిఫ్ట్ ఇచ్చారు ఆయన. స్పెయిన్ నుంచి తెప్పించి పెట్టినటువంటి ఇది ఏంజల్ ని నాకు ఇచ్చారు. నువ్వు ఎప్పుడు ఏంజల్ అని చెప్పి. సో అంత గొప్ప. ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయన గురించి నేను ఒక పాట కూడా పాడాను, బర్త్డే సాంగే. ఎప్పటికీ ఆయన బర్త్డే సాంగ్ ఇది. సరే, సార్ కోసం. అభిమానం తనకే ఆస్తి, అన్ని తరాలకు చిరు దోస్తి, అన్నయ్యంటేనే మస్తి, సినీ ముఠాకే తను మేస్త్రి, రంగుల బొమ్మను రఫ్ఫాడించిన లెక్క 152, ప్రపంచమంతా ఫేస్ టర్నింగ్ ఇచ్చేలాగా మార్చెను ట్రెండు, గుండెల్లో తన బొమ్మను ముద్రించెను ఆగస్ట్ 22. కొణిదల ఇంటి శివశంకర్, కొదమ సింహమే ఈ మాస్టర్, కొలమానం లేని పోస్టర్, ఒకే ఒక్కడి మెగాస్టార్. ఆయన నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. నేను నా గాత్రాన్ని ఆయన గిఫ్ట్ గా ఇచ్చేస్తాను, నేనేమి ఇవ్వలేను. ఆయన ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అన్న. ఆయనను చూసి చాలా 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 నేర్చుకోవచ్చు. చాలా మంది దూరంగానే ఆయనను చూసి నేర్చుకున్నారు, ఇన్స్పైర్ అయ్యి. డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, మంచితనం ఎలా మాట్లాడాలి అనేది అంతా. సో నేను ఆయనని కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఆయనకు పాట పాడడం కూడా జరిగింది. నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. మా ఇంట్లో ఒక పర్సన్ లాగా ఉంటాడు అనమాట చిరంజీవి సార్ అంటేనే, ఒక స్పెషల్ మా ఇంట్లో. మా నాన్నకు ఎంత అభిమానం లేకపోతే మా ఇంద్రావతి చౌహాన్ పుష్ప సాంగ్ ఏదైతే పాడిందో ఊ అంటావా, ఆ అమ్మాయి ఇంద్ర సార్ పేరే. సో అంత అభిమానం. ఇంద్ర అనే సినిమా చూసి అప్పుడంతా ఇంద్ర ఇంద్ర అనుకుంటూ ఉంటే అలా నేమ్ పెట్టేశారనమాట మా చెల్లె నేము. తన పేరు ఇంద్ర. ఇంద్ర. అయ్యో, నేనే అసలు పోటీ పడి ఒక చిన్న పల్లెటూరు నుంచి ఆటో వేసుకుని సపరేట్ గా ఇంద్ర మూవీ చూడడానికి పోతుండే మేము. ఆయన నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా హీరో ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అన్న. అసలు ఫుల్ పాప్కార్న్స్ ఇసిరేస్తుండే మేమంతా. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఊర్లోకి వెళ్ళి, మా విలేజ్ లోకి వెళ్ళి ఆయన లాగా చేయడము, ఇంద్రా లాగా గెటప్ వేయడము, ఠాగూర్ లాగా చేయడము, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా మేము డాక్టర్ లాగా వేసుకొని అంత తీగల్ లాంటివి అంత దొరికేటివి తీసుకొని మేము ఆడుకోవడం, ఇలాంటివన్నీ చేసామన్న. హీరో అంటేనే చిరంజీవి, చిరంజీవి అంటేనే హీరో. అది అందరికీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చెప్తున్నా. అండ్ ఆయన ఎప్పటికీ మంచిగా ఉండాలి. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాడన్న. కరోనా టైంలో ఒక తత్వగీతంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను రిలీజ్ చేపియడానికి. ఆయన ద్వారా రిలీజ్ చేపిద్దామని. నాగురుడు నన్ను ఇంకా యోగి గమ్మనని అనే ఒక తత్వగీతం, మంచి వీరబ్రహ్మేంద్రం గారి తత్వగీతము. ఆయన ఇలాంటి పాటలకు కూడా ఆదరణ లభిస్తుందా మంగ్లీ తల్లి అన్నాడు. అంటే లభిస్తుంది సార్, ఎందుకు లభించదు సార్ అని కూడా చెప్పాను. అంటే ఆ కరోనా టైంలో ఎవరిని కూడా అలో చేయరు, పీక్స్ అలో చేయరు, కానీ నన్ను అలో చేసి చాలా బాగా రిసీవ్ చేసుకొని ఆశీర్వదించిండు. చాలా సార్లు సెట్ కి వెళ్తే, మన నర్సపల్లె సాంగ్ భోలా శంకర్ లో సెట్ కి వెళ్తే అక్కడ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని పక్కన కూర్చోబెట్టుకొని చాలాసేపు మాట్లాడి నాకు ఈ ఏంజల్ ని గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. నర్సపల్లె డప్పేసుకో దరు వేసుకో వాటేసుకో, ఆ పాట చాలా ఫేమస్ అయింది. ఒరిజినల్ పాడిన సాంగ్ అన్నది, ఫోక్ సాంగ్. ఆయన తీసుకొని ఆ భోలా శంకర్ లో పెట్టుకున్నారు, దాని మీద డాన్స్ కూడా చేశారు. చాలా అదృష్టంగా అనిపించింది, చాలా గొప్పగా అనిపించింది అన్న నాకు. ఎన్నో పాటలు, ఆయన పాటలు, ఎస్పెషల్లీ శ్రీ మంజునాథ, ఎన్ని అసలు ఆయనను చూస్తేనే దేవుళ్లాగా అనిపిస్తుంది. అసలు ఎంతమంది కోట్లాది మంది ఆయనకున్న అభిమానులు నాకు తెలిసి ఎవ్వరికి కూడా లేరు. ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసిండు. ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాలు మొత్తం ఆయన వైపు తలెత్తుకొని చూసేలా క్రియేట్ చేసిండు. ఆయన డాన్స్ కానివ్వండి, ఆయన కష్టం కానీ, ఎంత కష్టపడి ఉంటే ఈ రోజు మొత్తం ఒక చెట్టు లాగా నిలబడ్డాడు. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి ఒక చెట్టు లాగా నిలబడ్డాడు. ఆయనే నాకు చాలా ఇన్స్పిరేషన్. సో అంత గొప్ప మనిషి ఆయన, ఎప్పటికీ చెప్పుకోవాలి.
ఈరోజు వాళ్ళ మొత్తం చుట్టూరా వాళ్ళ ఫ్యామిలీ అంతా తన చుట్టూ ఉందంటే బికాస్ ఆఫ్ చిరంజీవి సార్ అన్న. అండ్ యా అన్న మన ఇది ఉంది కదన్నా, ఆ ఆపద్ బాంధవుడు గాని, లేకపోతే శ్రీ మంజునాథ గాని, చాలా పాటలు, అవ్వని తీయని కానివ్వండి, ఎన్ని పాటలన్నా అసలు మేము అన్ని పాటలు హిట్లే, అన్ని పాటలు హిట్లే. ఏ శతమానమన్నదిలే చెలిమి, ఎన్ని పాటలు. మణిశర్మ సార్ పాటలు, ఆ చిరంజీవి సార్ ఆ ఆటలు లాగా అయిపోయింది అనమాట. Yes. అలా ఎన్ని పాటలు, ఎన్ని గొప్ప పాటలు, చాలా పాటలు అక్క, చాలా పాటలు అసలు ఆయన పాటలు. సీమల్లో ఎల్లో యమగా ఉంది ఒళ్ళో, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం ఆయనవి. ఎన్ని చూడలేదు, ఎన్ని చేయలేదు, కానీ ఆయన కీర్తి ప్రతిష్టలు ఒకటే ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే అన్న, ఆయన కీర్తి ప్రతిష్టలు అన్ని ఇంకా చరిత్రలో నిలిచిపోవాలని, ఇంకా 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 పేరు పొందాలని, ఆయన ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని, సుఖ సంతోషాలుగా ఉండాలని, నిండు నూరేళ్లతో హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నా థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేను ఆయనకు విషెస్ చేయడం, చెప్పడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎవరికి దక్కని అవకాశం నాకు దక్కింది, నాకు ఒకదానికి ఆయన అభిమానులు నేను ఒక అభిమానిని, నాకు దక్కిందని అనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.